ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. సేఫ్టీ స్కిట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రమాదం ఎంత పెద్దదైనా సేఫ్టీ ముందు ఏమీ చేయలేదని మా ఈ కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాము. ఇందులో సురక్ష రాజాగా కిషోర్, తర్వాత సురక్ష రాజా సైనికుడిగా హాలేష్, మళ్ళీ స్టాటికాసురుగా నేను, మళ్ళీ నా అసిస్టెంట్గా గిరి, మళ్ళీ లక్ష్మీదేవిగా పల్లవి మేడం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. సభకు నమస్కారం. నా పేరు సురక్ష రాజా. నా రాజ్యం సురక్ష రాజ్యం. నా రాజ్యంలో సేఫ్టీకే మొదటి పీఠం. నా రాజ్యంలో సైనికులు కానీ ప్రజలు కానీ సేఫ్టీ లేకుండా ఒక్క చిన్న పని కూడా చెయ్యరు. అదే నా రాజ్యం, సురక్ష రాజ్యం. నా రాజ్యంలో సేఫ్టీ ఫస్ట్, క్వాలిటీ ఆల్వేస్. ಮಹಾರಾಜ ಇವು ಮಹಾರಾಜವಾಗಿ ನೋಡ್ರು ನಿದ್ದೆ ಮಾಡ್ತಾನೆ. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸೇಫ್ಟಿ ಬಳಸ್ತೀವಿ, ಹಂಗಾಗಿ ಇವ್ನಿಗೇನು ಟೆನ್ಷನ್ನೇ ಇಲ್ಲ, ಆರಾಮ್ ಬಿದ್ಕೊಂಡಿರ್ತಾನೆ ಅವನು. ಮಹಾಪ್ರಭು ఏమైనదిరా? యుద్ధం వచ్చినదా? అసురులు వచ్చారా? ಅಲ್ಲ ಮಹಾಪ್ರಭು. ప్రభు 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 ఏ బ్లాక్ మేనేజర్ రా? నేను సురక్ష రాజా, ద కింగ్ ఆఫ్ సేఫ్టీ. ಅಲ್ಲ ಮಹಾಸ್ವಾಮಿ, ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಂದು ಸಣ್ಣ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿದೆ. ప్రాబ్లమా? ఏమైనదిరా? సైనికులు హెల్మెట్ ధరించలేదా? ప్రజలు సేఫ్టీ ప్రోటోకాల్ ఫాలో అవ్వట్లేదా? ಅದಲ್ಲ ಮಹಾಪ್ರಭು, ನಮ್ಮ ಪಕ್ಕದ ಮನೆಯಲ್ಲಿ ಒಬ್ಬನು ತೆಂಗಿನ ಮರ ಹಾಕ್ಬಿಟ್ಟು ಕಾಯಿ ಕೇಳ್ತವನೆ. ఆ తర్వాత కొట్టుకొని తాగుతాడు, అందులో ఏముందిరా? ಕಟ್ ಮಾಡಿ ಕುಡಿತಾನೆ, ಬಟ್ ಅಷ್ಟು ಹೈಟ್ ಹತ್ತು ಕೀಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಒಂದು ಬೆಲ್ಟ್ ಹಾಕಿಲ್ಲ, ಹೈಟ್ ಅವ್ರ ಪರ್ಮಿಟ್ ತಗೊಂಡಿಲ್ಲ, ಅಟ್ಲೀಸ್ಟ್ ಒಂದು ಹೆಲ್ಮೆಟ್ ಕೂಡ ಹಾಕಿಲ್ಲ ಅವನು. అందరే నువ్వు అన్సేఫ్ యాక్ట్ అన్సేఫ్ కానీ చూసి కూడా వాడిని ఆపుకొని నాకు వచ్చి చెప్తున్నావా? ಇಲ್ಲ ಮಹಾಪ್ರಭು, ನೀವು ಈಗ ಹೇಳ್ತಾರಂತ ಗೊತ್ತಿತ್ತು, ಅದಕ್ಕೆ ಅವನು ಮಾಧವರದಲ್ಲಿ ಬಿಟ್ಟು ಬಂದಿದ್ದೀನಿ. అవుదా? శబాష్. అవును, 3 రోజులు నా కారాగారంలో బంధించు. ఇదే శుభ సందర్భంలో నీకు ఎవరక్కడ వీడికి 2 సిలిండర్లు ఇచ్చి పంపించండి. ಗೋಲ್ಡ್ ಕೊಡ ಅಂದ್ರೆ ಯಾವ್ದೋ ಸಿಲಿಂಡರ್ ಕೊಡ್ತಾನಂತೆ. ಸಿಲಿಂಡರ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ, ಸಿಲಿಂಡರ್ ತಗೋಬಹುದು. మీరు కూడా అంతే. మీ కంపెనీలో అన్సేఫ్ యాక్ట్ అన్సేఫ్ కండిషన్ ఎక్కడున్నా ఇమ్మీడియట్ గా ఆపేసి మీ సుపీరియర్ కి ఇన్ఫార్మ్ చేయండి. ಮಹಾಪ್ರಭು, ರಾಣಿ ಕರ್ತಾ ಇದ್ದಾರೆ, ಪಾತ್ರ ನಿಮ್ಗೋಸ್ಕರ ವೇಟಿಂಗ್. ಎಷ್ಟು ರಾಜಾಗಲಿ ಪಾತ್ರೆ. నా పేరే స్టాటికాసుర. ప్రమాదాలకి మూలం నా జీవితాశయం ఒక్కటే, ఆ సురక్ష రాజ్యాన్ని జయించి ఆ సురక్ష రాజుని నా పాద క్రాంతుడిని చేయాలనేదే. కానీ ఎన్నిసార్లు ఆ రాజ్యం మీదకి దండెత్తినా ఓడిపోతూనే ఉన్నాను. ఈసారి ఇలా కాదు, దేవదలితే చావులేని వరం పొంది ఆ రాజ్యాన్ని తునకలు చేస్తాను. ఏ డింబక అసురరాజా, మనము సేఫ్టీ రాజ్యాన్ని గెలవాలంటే మనకి ఈ శక్తి సరిపోదురా, చావు లేని వరం కావాలి మనకి. అందుకోసం నేను తపస్సు చేయడానికి అడవులకు వెళ్తున్నాను. నా రాజ్యాన్ని నువ్వు చూసుకో. ఓకే అసురరాజా, చూసుకుంటాను. అలాగే వెళ్ళుము. ఓం లక్ష్మీదేవాయ నమః, ఓం మణిగాడాయ నమః, ఓం మోర్ మణిగాడాయ నమః. పాపా, ఏంటయ్యా స్టాటిక్? ఏంటయ్యా నీ గోలా? నువ్వు తపస్సు చేస్తున్నావా లేకుంటే మైక్ పెట్టి అరుస్తున్నావా? అమ్మా మాత, నా తపస్సుకు మెచ్చి నాకు వరం ఇవ్వడానికి వచ్చావా తల్లి? వచ్చా. ఏం కావాలో కోరుకో. ధనం, ధాన్యం, అష్టైశ్వర్యం ఏం కావాలన్నా ఇస్తా, కోరుకో. ధనము, ధాన్యము, బంగారము ఈ అవసరం. నా లాంటి అసురకు కావాల్సిండేది చావులేని వరం, అమరత్వం తల్లి. స్టాటిక్, ఆర్ యు మెంటలీ స్టేబుల్? ఎస్. లేకుంటే ఏంటయ్యా, అమరత్వం కావాలంటే నువ్వు త్రిమూర్తులకు తపస్సు చేయాలి గాని నాకెందుకు చేసినావయ్యా? త్రిమూర్తులకు తపస్సు చేసిన చివరికి వచ్చి మమ్మల్ని చంపేది నీ భర్త శ్రీహరి, ఆ మహాదేవుడే తల్లి. అందుకే నీ దగ్గర వరం పొందితే మీ ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల మమ్మల్ని ఏం చేయరు తల్లి.
సరే ఇస్తాను, కానీ ఒక్క షరత్తు. షరత చెప్పండి మాత. నువ్వు సురక్షత పాటిస్తేనే నీకు అమరత్వం, లేకుంటే లేదు. సురక్షత అయినా నాకు వరం ఇచ్చినట్టే కదా మాత. ఇచ్చినట్టే, తదాస్తు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఇప్పుడు నేను అమరుడని. ఏ డింబక, మనం ఇప్పుడు అమరత్వాన్ని పొంది ఉన్నాం. సేఫ్టీ రాజ్యానికి మెయిల్ పంపు, ఓపెన్ చేయి ల్యాప్టాప్, పెట్టు సబ్జెక్ట్ వార్ డిక్లరేషన్. ఓకే అసుర రాజా టైప్ బాడీ ఏ సేఫ్టీ రాజా కాస్కో వస్తున్నాడు స్టాటిక్. ఓకే సిసి ఎవరికి పెట్టేది రాజా? మల్లన్న సార్ పెట్టు. ఓకే అసుర రాజా. ఓకే మెయిల్ సెండెడ్ రాజా. వెరీ గుడ్, పదా. రాజ్యం ఎంతో సుఖ సంతోషాలతో భద్రతతో ఎంతో సుందరవంతంగా ఉన్నది. ಇದೇ ನಾ ರಾಜ್ಯಂ ಸುರಕ್ಷಾ ರಾಜ್ಯಂ. ಹೌದು ಮಹಾಪ್ರಭು, ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿರೋದು, ಎಲ್ಲ ಸೇಫ್ಟಿ ಫಾಲೋ ಮಾಡೋದ್ರಿಂದ ನಮಗೇನು ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಯಾವುದೇ ಏನು ಆಗ್ತಾ ಇಲ್ಲ ನಮಗೆ, ಅದೇ ಖುಷಿ ಇದೆ ನಮಗೆ. ಮಹಾಪ್ರಭು, ಆ ಸ್ಟಾಟಿಕ್ ರಾಜ ಯುದ್ಧಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾನಂತೆ, ಅದ್ರಲ್ಲಿ ಸಿಸಿ ನಮ್ಮ ಮಲ್ಲಾನ್ ಸರ್ಗೆ ಹಾಕಿದ್ದಾನೆ ಅವನು. ಹೌದಾ? ಎಷ್ಟು ಹೌದು. ದೊಡ್ಡ ಕೆಲಸ ಮಾಡಿದಾರೆ ಅವರು. ನೋಡಿ ಮಹಾಪ್ರಭು, ಈ ತರ ಮಾಡಿದ್ದಾರೆ. ರೆಡಿಯಾಗಿ ಮಹಾಪ್ರಭು. ಇವಾಗ ಟೈಮ್ ಆಗ್ತಾ ಇದೆ, ಅವ್ರು ನಿದ್ದೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. మార్నింగ్ 5 o'clock ಅಲ್ಲ ಅವ್ರ ರಾಜ್ಯನೇ ಆ ರಾವಣಿನಿ ಸಾರ್ಗೆ ಕೊಡೋಣ. చెప్పాలి. ఓకే మహాప్రభు, బన్నీ ಹೋಗೋಣ యుద్ధಕ್ಕೆ. యుద్ధ భూమికి నేను వచ్చినాను, కానీ వీడు సేఫ్టీ రాజా ఎప్పుడు సేఫ్టీ సేఫ్టీ అంటాడు, కానీ టయానికి యుద్ధానికి రావాలని తెలీదా? సేఫ్టీ 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 హెడ్డుకి హెల్మెట్ పెట్టావంటే సేఫ్టీ సేఫ్టీ సేఫ్టీ, కళ్ళకు గాగుల్స్ పెట్టావంటే సేఫ్టీ సేఫ్టీ సేఫ్టీ, కాళ్ళకు సూలే వేసావంటే సేఫ్టీ సేఫ్టీ సేఫ్టీ, చేతు గ్లౌజులు వేసావంటే సేఫ్టీ 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 సేఫ్టీ. హే హైట్ వరకు, హెవీ వరకు, హార్ట్ వరకు, ఏ వర్క్ అయినా పర్మిట్ ఉండాలి. సేఫ్టీ మొత్తం నీలో ఉంటే స్టాటిక్ అయినా గజగజ వనకాలి. ఏ ఆపురాన్ని సేఫ్టీ పాటలో నీకు సేఫ్టీ ఉండే శ్రద్ధ యుద్ధానికి టయానికి రావాలని తెలీదా? ఏ స్టాటిక్ ఆపరా, నేను టైంకే వచ్చా, నువ్వే ఆపుకోలేక ముందు వచ్చావురా. ఏ ఈ మాటలు కట్టి పెట్టి నీ రాజ్యాన్ని నా చేతిలో పెట్టు, నిన్ను ఓ ప్రాణాలతో వదిలేస్తా. ఏ నీ గర్వాన్ని తగ్గించి మర్యాదగా నా కాళ్ళు పట్టుకో, నిన్ను నీ సైనికుల్ని ప్రాణాలతో వదిలేస్తా. ఏ కుదావు, నీ సేఫ్టీ ట్రైనింగ్ లో దమ్ముంటే, నీ పీపీఓ క్వాలిటీ ఉంటే నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా, వాళ్ళని ఆపు చూడు. నా పీపీఏకి తట్టుకోగల వీరులు ఎన్నుకొని మరి పంపిరా. వాళ్ళని చూస్తూనే సగం చస్తావురా. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోరా. ఏ 100 మందిలో ఒక్కడు చచ్చినా నువ్వు ఓడినట్టేరా. ఏ ఒక్కొక్కరిని కాదు స్టాటిక్, 100 మందిని ఒకేసారి రమ్మను, నా పీపీఏ దెబ్బకు తునాతునకలైపోతారా. ఏ స్టాటిక్ స్టిక్ ఆఫ్ ఫౌజియో. స్టాటిక్ 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 స్టాటిక్. చూసావా నా సైన్యాన్ని? ಮಹಾಪ್ರಭು 100 ಜನ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಒಬ್ಬನೇ ಬಂದವನೇ. అదేంది 100 అన్న ఒక్కడే వచ్చాడు కదరా. ఏ డింబక ఏమరా ఓడిని వచ్చినావు? రాజా మన సైన్యాన్ని మన రాజ్యంలో వదిలేవచ్చాను రాజా. సేఫ్టీ వల్ల 5 మందికి పర్మిషన్ ఇచ్చిన, అందుకని మన సైన్యాన్ని రాజ్యంలో వదిలేవచ్చాను. ఓ స్కిట్కి 5 మందికి సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇక్కడ కూడా నా స్టాటిక్ ని తొక్కేయాలనే చూస్తుంది. అయినా పర్లేదు, వీడు ఒక్కడే 100 మందితో సనం. ఏ డింబక, అసుర రాజా. వాళ్ళిద్దరి తలకాయలు నా చేతిలో పెట్టు, వెళ్ళు. ఓకే అసుర రాజా. అయిపోయిందా? ఏడ్రా డింబక. పీచే దేక్, పీచే పీచే. ఓ మై గాడ్, మిమ్మల్ని ఇలా కాదురా, నా కథాదండంలో వాడి తలను 1000 ముక్కలు చేసేదా. ఓం కథాదేవాయ నమః. ఇలాంటి మెటల్స్ ఎన్ని వాడినా తట్టుకోవాల సెల్ఫీ ఎలిమెంట్ రా, అది తలకు రక్షణ కల్పిస్తాదిరా. గదను కాదురా, విష వాయువును వాడి మీద ప్రయోగించదా. ఇలాంటి విషవాయువులు ఎన్ని ప్రయోగించినా తట్టుకోవాల కాట్రేజ్ మాస్క్ రా అది. బండ రాయితో వాడి కాలును చిదిమేసేదా. 200 కేజీల బరువు కెపాసిటీ తట్టుకోగల సేఫ్టీ షూస్ రా, అవి కాళ్ళకి రక్షణ ఇస్తాయిరా. సేఫ్టీ షూస్, గ్లౌజ్, మాస్క్ అంటూ వీడు పీపీఏ పురాణం చెప్తున్నాడే. ఇవన్నీ కాదు, ఈ అస్త్రాలని వస్త్రములని, నా అస్త్రము ఆగ్నేయ అస్త్రమును వీడి మీద ప్రయోగించ. ఓం అగ్నిదేవాయ నమః.
ఏ స్టాటిక్ ఇలాంటి అగ్ని వస్త్రాలు అగ్ని పర్వతాలు అగ్ని గుండాలు పడ్డ తట్టుకోగల సేఫ్టీ సూట్ రాదే. ఆహ్! నా అస్త్రాలు వస్త్రాలై వాడి పీపీఓ ముందు నేను బలహీనుడు అవుతున్నాడు. ఇది జరగకూడదు. నా స్వచేతులతో మిమ్మల్ని ఇద్దరిని మాతా లక్ష్మీదేవి! అబ్బబ్బా ఏంటయ్యా స్టాటిక్, ఏంటయ్యా నీ గోలా? మాత, నాకు వరం ఇచ్చావు కదా తల్లి, నేను చావనని. నేను నీకు ముందే చెప్పా కదయ్యా, సురక్షత పాటిస్తేనే అమరత్వం అని. ಸುರಕ್ಷಿತ అంటే నా పని ఇప్పుడు అయిపోయినట్టే. ಓ ಮೈ ಸೇಫ್ಟಿ. ನೋಡಿದ್ರಲ್ಲ ಎಲ್ಲರೂ ಈ ಸ್ಕಿಟ್ ನಾವು ಏನು ಹೇಳುತ್ತೆ ಅಂದ್ರೆ ನಾವು ಎಂತ ಹೊರ ಪಡೆದಿದ್ರು ಕೂಡ ಸೇಫ್ಟಿ ಫಾಲೋ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾವು ಬದುಕಕ್ಕಾಗಲ್ಲ. ನಮ್ದು ಹಣೆ ಬರ ಗಟ್ಟಿದ್ರು ಬದುಕಕ್ಕಾಗಲ್ಲ. ಮತ್ತೆ ರಿಯಾಕ್ಷನ್ಸ್ ಎಲ್ಲ ಹೋಗ್ತಾ ಇರುತ್ತೆ. ಕರೆಕ್ಟ್ ಸೇಫ್ಟಿಯಿಂದ ನಾವು ಆ ರಾಕ್ಷಸನ್ನ ಅವಾಯ್ಡ್ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ನಮಗೆ ನಾವೇನು ಸ್ವಲ್ಪ ಮಿಸ್ಟೇಕ್ ಮಾಡಿದ್ರು ಅದರಿಂದ ನಮಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ. ನಾವು ಮನೆಯಿಂದ ಖುಷಿಯಿಂದ ಬರ್ತಾ ಇದೀವಿ. ಖುಷಿಯಿಂದ ಮನೆಗೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? ಸೇಫ್ಟಿ ಫಾಲೋ ಮಾಡ್ಬೇಕು. ಎಲ್ಲರೂ ಸೇಫ್ಟಿ ಫಾಲೋ ಮಾಡಿ ನಿಮ್ ಕುಟುಂಬ ನಿಮಗೋಸ್ಕರ ಅಲ್ಲಿದ್ರು ನಿಮ್ ಕುಟುಂಬಕ್ಕೋಸ್ಕರ ಅನ್ನೋದು ಸೇಫ್ಟಿ ಫಾಲೋ ಮಾಡಿ. సేఫ్టీ ఫస్ట్, క్వాలిటీ ఆల్వేస్. జై హింద్. మా కొలీగ్ కన్నడలో చెప్పింది వచ్చి, మన ప్రమాదం ఎంత పెద్దదైనా కరెక్ట్గా సేఫ్టీ పాటిస్తూ పీపీఏ యూస్ చేస్తే మనల్ని ఏం చేయలేదని. అలాగే మనం ఫార్మా కంపెనీలో పనిచేస్తుంటాం. మన చుట్టూ ఎప్పుడు హీటు ప్రెషర్ అంటూ చాలా ప్రమాదాలే చుట్టూ ఉంటాయి. దాన్ని ఎదుర్కోవడానికి మనం పీపీఏ మరియు సేఫ్టీని పాటించాలి. అలాగే ఇంటికి సంతోషంగా వెళ్ళాలి అని చెప్పి మా ఫ్రెండ్ చెప్తున్నాడు. ఈ స్కిట్కి గాను మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మీకు ఈ స్కిట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.